హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. నా ఛానల్ పేరు ట్రావెల్ ఆర్ రాజు. ఈరోజు అయితే చిన్న ఒక వ్లాగ్ అయితే వేస్తున్నాము. సారీ అండి, ఇంకోటి వీడియోలు అయితే చాలా గ్యాప్ అయినాయి అవి. నిన్న మొన్న వీడియోలు అయితే ఏం చేయలేదు. ఇక ఈరోజు ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాం. ఇక మా దగ్గరలో పెద్ద కొండ ఉంది. ఆ కొండ పైన దేవుడు ఉంటాడు, గుడి ఉంది. ఆ గుడి పైకి వెళ్ళడానికి చిన్న అప్పుడు ఎప్పుడో వెళ్ళారంట. కాలినడక బాటనే ఉంది ఓన్లీ. మేము ఈ బండి తీసుకొని గుట్టమికి అయితే పోతాము. నా బండి అయితే తీసుకురాలేదు, ఈ పల్సర్ బండి 150. ఈ పల్సర్ బండి తోటి మా గుట్ట పైకి అయితే వెళ్తున్నాము. ఆ గుట్ట ఎక్కడ ఉందో ఏందో నేను చూపిస్తాను. ఇప్పుడు మేము వెళ్ళే దారి చాలా రాళ్ళతోటి చెట్లతోటి ఉంటుంది. అడ్వెంచర్ అయితే స్టార్ట్ అవుతుంది. వీడికెళ్ళి మేము ఇంకా అన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫస్ట్ది మాది ఇదే స్టార్టింగ్, ఫస్ట్ ప్లేస్ ఇది. ఆ కట్టెలు అన్ని అట్లే బండి అట్లే తీసుకోతాము. బండి గీతలు పడ్డా ఇరిగిపోయిన ఈరోజు పురాస్తూ చూసుకుందాం. ఏదో ఎట్లయితే ఎక్కది మేము కొండపైకి ఎక్కియాలి అది అనుకుంటున్నాం. అయితే అన్న ఈసారి అడ్వెంచర్ నేను చేస్తాను. ఎప్పుడు నువ్వే చేస్తావు కదా, సరే నేను కూడా చేస్తాను. మావాడు అయితే అడ్వెంచర్ చేస్తారంట. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను డ్రాప్ మావంతో అడ్వెంచర్ చేపిస్తున్నా. నాకు వీలైనంత వరకు ఎక్కిస్తా. నా వల్ల కాలేదంటే నీకు ఇస్తా. అంతేనా? అంతే. ఎక్కిస్తావుగా? షూర్ కదా? షూర్. సతీ రెడీయా? టైర్ పోతు అట్లే వేస్తున్నావు, గుడ్డలు చూడు. టైర్ మావాడు దాని దుమ్ము లేపు. సత్య టైర్ పాడైతుంది. బాయాపో, నేను కూడా నా దుమ్ము అవుతుంది. అయ్యా లేపో లేపో. ఇగో రాదు ఎట్లున్నాయి దుమ్ము లేపినవు రా వీడియోలో కనిపించకుండా. కంట్రోల్ అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నడుపుతాటివి చిన్న రాళ్ళలోకి వెళ్ళి వచ్చిన కొండ మీద మావాడు చెమటలు అట్టిపోయాడు. జెరసేపల బర్త్డే అది ఎక్కించే కాల. ఇంకా చాలా దూరం ఉంది యాక్చువల్గా కొండ బ్యాక్ సైడ్. మీకు కనిపిస్తుందా? నాకు వెళ్ళాలి ఇంకా ఇడికెళ్ళి ఇంకా దగ్గర 1 కిలోమీటర్ ఉంటుంది కొండపైకి. ఈ బాట అయితే నార్మల్, ఈ బాట అయితే మనుషులు నడిచే బాట ఇది. బైక్ అయితే బైక్లో అయితే యాక్చువల్గా వెళ్ళవు. మేము ఈరోజే ట్రై చేస్తున్నాము. నేను వెహికల్ నడపట్లేదు, మావాడే నడుపుతున్నాడు. పట్టు మీద ఉన్నాడు. బండి గుట్ట మీద ఎక్కిస్తాను ఒక డ్రీమ్ పెట్టుకున్నాడు. చూద్దాం ఎక్కిస్తారు ఇక్కడ ఈరోజు. పోవడానికి స్పెషల్గా ఏముందంటే ఒక గుడి ఉంది చిన్నగా, వీడియో తీస్తున్నాం దానికంటే వీడియో. సరే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం రైడ్ అయితే. మనం ఇంకా చాలా ఉంది, ఇంకా ముందు ఎదుర్కొనేది. మా సతీగా ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకురాలేదు. దూప అవుతుంది, ఒక వాటర్ బాటిల్ ఎడుకోలేడు. సరే చూద్దాం గుట్ట. కాదు ఇంత కింద అంత లోయ ఉంది కదా, ఇంత కాన్ఫిడెన్స్గా బండి నడుతున్నా ఎట్లా రా? పట్టుకున్నా బాగా నడపాలి. గుట్ట మీకు దేని కాడికి ఎక్కియాలని బండి తీసుకోవాలని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సత్య ఏమే ఇప్పుడు చాలా తప్పు ఉంది అసలుకి. నా వల్ల అయితే లేదు బండి. ఇంకా రోడ్డు ఇక్కడ కింద భయం అవుతుంది. ఇక్కడ కిందికి వెళ్తే అసలుకి ఇక్కడ ఏం లేదు. వాళ్ళు కింద పడితే అసలు బైక్ వెళ్ళడం కూడా డౌటే నాకైతే. అవుగా మస్తు లోయ ఉంది కిందికి. నా వల్ల అయితే లేదు అన్న. కొద్దిగా నువ్వు నడుపుతానా బండి? కొద్దిగా నడిపిస్తా. అత్తలా ఇంకో నడుపుతాడు. మళ్ళా వచ్చినాము ఆల్రెడీ 60% ఎక్కినాము. ఇంకా 40% ఉంది. అక్కడిక్కడ రీచ్ అవుతున్నాము. ఇంతకుముందు అడిపాది కనిపించదా నీకు? బండి సౌండ్ అంటే ఉరుకుతుంది. అడిపాడి చెట్లోకి వెళ్ళాడు ఉరుకురికే. ఎట్లుంది? ఎట్లు అంటే నిజంగా కొద్దిగా అనుకున్నది వేరు, వచ్చింది వేరు. నేను యాక్చువల్గా కొండ అంటే నార్మల్గా బాట ఉండొచ్చు, పర్లేదు అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చినాక అమ్మో చాలా కష్టం ఉంది. ఎట్లా అంటే మొత్తం వస్తుంటే ఇవి ఏమో చెట్లు వచ్చాయి. ఎందుకు కంపన ఏదో ముండ్లు ఉన్నాయి కంపలో, మొత్తం కాలుకు చేతిలో గీరుకుపోతున్నాయి మొత్తం. మంచి అడ్వెంచర్ నాకు ఈ బండి మీద. ఇంకోటి నేను ఫస్ట్ టైం 150 బండి పల్సర్ని అడ్వెంచర్ చేస్తున్నా. పర్లేదు యాక్చువల్లీ నేను ఎక్కదు అనుకున్నా ఈ బండి. ఓన్లీ అడ్వెంచర్ వెహికల్సే కొండలు ఎక్కుతాయి అనుకున్నా. కానీ రైడర్ తోటి ఉంటుంది. పర్లేదురా, నేను అనుకున్నా నీకన్నా నాకన్నా పెద్ద రైడర్ మంచిగా తీసుకొచ్చినావు.
గుట్టపైకి బాగుంది. నాకు కూడా అడ్వెంచర్ బాగుంది, మంచి అనిపిస్తుంది. చూద్దాం ఇంకా ఎంత దూరం ఉంది, కొద్దిగా ఉంది, 20% ఉంటుంది. వర్షాకాలం అయిపోయింది, చలికాలం కాబట్టి గ్రీనరీ లేదు. వర్షాకాలం చాలా గ్రీనరీ మంచిగా అనిపించేది. కొద్దిగా చెట్లన్నీ ఎండిపోయినాయి. ఇవన్నీ జరవా ఇప్పుడు మొత్తానికి అయితే రీచ్ అయినాము. ఇది నా సైతే వచ్చింది, రైడ్ కంప్లీట్ అయింది. ఈడికే మొత్తానికి సాధించడం. ఏం చేసిన అంటే రాళ్ళలో ఒకటే రేస్ బర్ర గుంజిండు. మొత్తం రాళ్ళలో టైర్ మొత్తం గ్రూపులు కొత్త టైర్ లే అన్న ఏం కదని చెప్తున్నాడు మావాడు. టైరు దెబ్బ ఏంటో చెప్తే ఏం లేదు. రాళ్ళలోకి వెళ్ళి గట్టి కొట్టుకొచ్చిన బండి అయితే మావాడు. చూడు ఈట్ అయింది ఏమన్నా, ఈట్ అయిందా బండి బాగా ఈట్ అయింది. నా వల్ల అయితే లేదు, రేస్ ఎంత విన్నా బండి కంట్రోల్ అవుతుంది. అంతేగాని రోడ్డు ఇది మాత్రం కరెక్ట్ ఒక లైన్లో రావట్లేదు. ముందరికి వెళ్తే సైడ్కి వెళ్తేనేమో లోయ ఉంది, ఇక్కడ వెళ్తేనంటే పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి. బండి కరెక్ట్ కంట్రోల్ కాకపోవడం అది స్టేట్ తీసుకొచ్చిన ఏదో విధంగా. నా జీవితంలో ఇంత టఫ్ రోడ్ అసలుకి ఎప్పుడు ఎక్కేయలేదు. అసలుకి ఇదే ఫస్ట్ టైం ఇంత టఫ్ రోడ్ చూడడం. ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇక దేవుంది ఒక గుహ ఉంటుంది, ఆ గుహలో దేవుడు ఉంటాడు. మొత్తానికి అయితే దేవుని కాడికి అయితే వచ్చినాం మేము, వచ్చి మొక్కినాము. ఇది నేను రావడం రెండోసారి, ఒకసారి ఇంకోసారి వచ్చింటి. ఇక మా సత్య అయితే మొత్తం సాధించిండు, బండి తీసుకుని మొత్తం దేవుని కాడికి అయితే వచ్చిండు. ఎట్లుంది అడ్వెంచర్? బాగుందా? అడ్వెంచర్ బాగుంది. ఇప్పుడు కిందికి వెళ్ళే టైంలో ఇంకా బండి కంట్రోల్ తప్పుతుందని భయం అవుతుంది. కిందికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త దిగాలి. అయితే కిందికి వెళ్ళేటప్పుడు మొత్తం డౌన్ ఉంది కదా, కిందికి వెళ్ళేటప్పుడు ఎక్కువ శాతం ముందు బ్రేక్ పట్టవద్దు. స్కిడ్ అయ్యి నీకు చెప్పలేము మిస్టేక్ బండి బ్యాలెన్స్ అవుట్ అయింది అనుకో, కింద లోయలు పడతావు. ఎక్కువ వీలైనంత వరకు మెల్లగా వెనక బ్రేక్ యూజ్ చేయి. ఓకే. టైం వచ్చి 11 అవుతుంది. ఇప్పుడు మొత్తం ఫాగ్ లాక్ ఉంది, పొగ ఉంది. అంత డ్రోన్ వీడియో కూడా మంచి క్వాలిటీగా రాకపోవచ్చు. ఈ నుంచి అయితే ఇంకా గుట్ట దిగుతున్నాము. ఇక మావాడి చేతిలో ఉంది మొత్తం. నేనైతే ఇప్పుడు బండి ఏమి ఎక్కట్లేదు, వాడే డ్రైవ్ చేస్తాను, నేను వాకింగ్ చేస్తా. ఇంకా ఏమైందంటే యాక్చువల్గా ఇప్పుడు మేము సాయంత్రం ఆ నుంచి ఒక 300 మీటర్ వచ్చినాము. మావాడు ఏమంటారు అంటే మావాడికి ఇంకా అడ్వెంచర్ సరిపోలేదు అంటే ఇంకా కొద్దిగా కావాలంటే అడ్వెంచర్. ఈ అడవిలో ఈ కొండపైన ఇంకొక బాట ఉంది. అసలు ఆ బాట యాక్చువల్గా జంతువులు వెళ్ళే బాట. అంటే ఆ బాటలో వెళ్దామన్నా నాకు ఒక బాట తెలుసు, ఆ బాటలో వెళ్దాము అని వాడు పట్టుబట్టింది మావాడు. ఇప్పుడు ఏం చేద్దాం, ఆ బాట ఎట్లుంటే మరీ ఘోరం ఉంటుంది. ఎట్లా చూపిస్తా. ఈ బాటనంట కొండ పైన ఉన్నాము ఇప్పుడు మేము. కొండ ఏమంటారు నడి నెత్తి మీద ఉన్నాము యాక్చువల్గా. ఇక మీకు ఆ బాట కనిపిస్తుంది కదా వెనక, నా వెనక ఆ బాట పోటీ వద్దామంటే వద్దంటున్నాడు. ఈ బాట కొత్తగా ఉంది. ఆ బాట ఎట్లున్నా కూడా తెలియదు, రాళ్ళు ఉన్నాయి, మొత్తం చెట్లు ఉంటాయి. అయితే వెళ్తుందా వెళ్ళదా అంటే వెళ్తుంది షూర్ అన్న అని చెప్తున్నాడు. నాకు నమ్మకం లేదు, చూద్దాం వీళ్ళకి ట్రై చేస్తాం మేము. ఇప్పుడు ఈ బాట మీకు తెలుసుగా ఎట్లుంది, మరి ఘోరంగా ఉంది ఇది. మావాడు ఉల్లాసం ఉన్నాడు, చూద్దాం ఎట్లా వస్తా. ఎంత అయితే వెళ్దామా రా, మావాడు వెళ్దాం అంటారు రా. ఈ చెట్లులోకి వెళ్ళి ఎట్లా వెళ్తాడో తెలీదు, బాట బాగాలేదు అస్సలు. నీకే వెళ్తావు సత్యకి ఎట్లా తీసుకొస్తావో, బాట ఉంది అసలు చెట్లు వెళ్తాడు. మావాడు అయితే బాట లేని బాట చూపిస్తున్నాడు. అరే చెందు కంప ఇగో అంగి పుచ్చుకున్నది కంప. సత్య కంప కట్టె తీస్తావా? కట్టె పోయింది మొత్తం కంపలకే తీసుకుపోతుంది, బాటలే లేదు. ముందు ఎట్లా పోతున్నాడు చూడు, దింపుతా అంటుండు. కంపరే జాగ్రత్త, ముందు కూర్చుకుంటాయి. యాక్చువల్గా బాటనే లేదు, వాడు చెట్లోకి వెళ్ళి అట్లా దూసుకొని పోతాడు. చెట్లోకి వెళ్ళి అన్ని చెట్లు ఇరగొట్టి అన్నీ పోతున్నాడు. బాట చూడు ఎట్లుంది, ఏం అడ్వెంచర్ సత్య ఇది. బాట లేని దాంట్లో బాట క్రియేట్ చేసుకొని పోతురు. ఇది అడ్వెంచర్ అంటే ఇది కొత్త బాట, అసలు బాటనే లేదు యాక్చువల్ గైడ్. ఈ పల్సర్ బండి 150 వేసుకొని పోతాడే ఉన్నాడు. నాకే భయం వేస్తుంది. అయినా ఇంకోటి ధైర్యం మెచ్చుకోవాలి, ఇది బాగా ధైర్యం చేసిండు. ఇంకోటి కూడా ఈ చెట్లు నా బండి గీతలు పడతాయి, నా బండి టైర్లు పోతాయి, అవి అంతే అని. సత్య మొత్తం సాధించినావు, మొత్తానికి సాధించాడు మనోడు.
గీతలు పడ్డాయి బండికి ఏమన్నా బండికి గీత పడలేదు అసలు ఏం బండి డోంగ్ గీతలు చెట్లకెళ్ళి ఇంత గీత అసలు ఏం బండికి ఇంత చిన్న డ్యామేజ్ కూడా రానియలేదు. సార్ 150 దానిపైన ఒక 2 కిలోమీటర్ పైకి ఉంటుంది కొండ. మళ్ళీ మొత్తం చెట్లు కట్టెలు షేర్లకు అన్ని గీరుకుపోయిన దెబ్బలు తాకినాయి. అయినా ఏడ సల్లిడ్చకుండా వచ్చేసినాం. పట్టు మీద వచ్చింది మనోడు. యాడ్సప్ రా నీ ధైర్యానికి. నడవాలంటేనే అసలుకి ఆ బాటను చూస్తే భయం. ఆ గుట్ట ఎక్కాలంటే నడుచుకుంటూ పోతుంటేనే ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఇంతతో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాం. థ్యాంక్ యూ.